అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభ్యులు వందే మాతరాన్ని బహిష్కరించడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంఐఎం మెడలు వంచి వందే మాతరం పాడిస్తామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఎంఐఎం ఏం చేసినా కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. ఓవైసీ నడిపే కళాశాలల్లోనే టెర్రరిస్టు మూలాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీ యొక్క వైఖరిని తెలంగాణ సమాజం ఆలోచించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఐఎం పార్టీకి జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇదే విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలకు చెప్పబోతున్నది. వాళ్ళ ఎంఐఎం పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశ భక్తుణ్ణి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించదని. నీ కాలేజీలనే దేశద్రోహంలో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాద మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి.